తమ్ముడు మూవీ రివ్యూ. బేసిక్గా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ఏంటంటే ఏదో జరుగుతుంది జరగబోతుంది అన్నట్టు. లాంగ్ వీకెండ్ ట్రావెలింగ్ 4 to 5 hours ట్రాఫిక్ జామ్ అయింది. లేదు సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. సినిమా థియేటర్కి వెళ్ళాక ఆ సీట్లో నా ముందే మొహం మీద లైట్ కొడుతుంది. కాలు అడ్డం పెట్టుకున్నా, సినిమా చూడాలని ఫిక్స్ అయ్యా. అంటే ఇవన్నీ శకునాలు ముందే వస్తున్నాయి, మనం చూసుకోలేదు. దీనికి తోడు మన జనాల సివిక్ సెన్సు, కొంతమంది జనాల సివిక్ సెన్సు, సారీ కొంచెం డిస్ట్రాక్ట్ అయినా ఇది చెప్పాలి నేను. ఒక ఫ్యామిలీ వచ్చిందండి పిల్లాడితో, సెకండ్ షోకి తీసుకొచ్చారు చిన్నపిల్లాడిని. ఆయన తీసుకొచ్చి ఆ థియేటర్ని పార్క్ లాగా ఎంజాయ్ నానా అని వదిలేశారాన్ని. ఇటు అటు పరిగెడుతున్నాడు, జంగల్ జిమ్ లాగా వెనకాల నుంచి సీట్లు ఎక్కేస్తున్నాడు. పేరెంట్స్ ఆర్ లీస్ట్ బిట్ బాదర్డ్. అది ఇన్ఫ్యూరియేటింగ్ అండి అసలు. ఏంటి వాట్ ఆర్ వి టీచింగ్ అవర్ కిడ్స్? కొంచెం పక్కల గురించి ఆలోచిద్దాం, సివిక్ సెన్స్ అనేది మెయింటైన్ చేద్దాం. ఓకే తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, ఇంకా సినిమా తమ్ముడు అసలు ఈ క్యూసీ చెక్ ఎలా పాస్ అయింది? ఈ స్క్రిప్ట్ చదివి ఎస్ లెట్స్ డూ ఇట్ అనేది దిల్రాజు గారు ఎలా అన్నారు? అసలు చూస్తున్నారా ఏం జరుగుతుందండి? దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. సరే మొన్న ఒకటి వచ్చింది గేమ్ చేంజర్, అది పక్కన పెడితే ఇది హౌ డిడ్ ఇట్ గెట్? ఓకే పెద్ద డైరెక్టర్ కాదు కదా మీరు అన్నట్టు, సరే అది పక్కన పెడదాం. నెక్స్ట్ నితిన్ గారు. నేను చెప్తున్నా దిస్ అగైన్ ఐమ్ నాట్ మేకింగ్ షిట్ అప్. వస్తున్నప్పుడు ఎవరో ఫ్రెండ్ అడిగి ఏ సినిమాకి వెళ్తున్నారా ఇవాళ అంటే, తమ్ముడు అంటే హీరో ఎవరు నితిన్ అన్న. ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఎందుకు అలా పెట్టారంటే, నితిన్ సినిమాలో థియేటర్లో చూస్తున్నావా, నీకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉందా అన్న. రివ్యూ ఉంది కదంటే వెళ్ళాలా అన్న. నాకు కుదరదు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. సో అలా అయిపోయింది. నితిన్ గారి సినిమా అంటే అదొక డడ్ అనే ఫీలింగ్ వచ్చేసారంటే ఇట్స్ వెరీ సాడ్ అసలు ఆ స్టేజ్కి రావడం. అది పక్కన పెడదాం. తమ్ముడు టైటిల్ అండి, ఐ హ్యావ్ ఇష్యూస్ విత్ ఎవ్రీథింగ్ నన్ను అడిగితే అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? కమాన్ చెప్పండి. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పవన్ కళ్యాణ్ గారి క్లాసిక్ సినిమా తమ్ముడు ఉంది. గూగుల్ సెర్చ్ ఇవాళ చేసినా కూడా తమ్ముడు అని కొడితే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. సో ఇన్ వాట్ కామన్ సెన్స్ డిడ్ యూ నేమ్ దిస్ ఫిల్మ్ తమ్ముడు అని నాకు అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ చెప్పండి, బాలు ABCDFG అని పెట్టండి, ఇంకా అదే సినిమాలు వస్తూ ఉంటాయి. మనకు యూనిక్ టైటిల్ ఉండాలి, ఆ టైటిల్ గూగుల్ చేసినా రావాలి. తమ్ముడు కాస్ట్ అని కొడితే పవన్ కళ్యాణ్ వస్తుంది. మరి చెప్పండి. మరి నెక్స్ట్ దిల్రాజు గారి ఇంటర్వ్యూస్లో చాలా చూసినంత వరకు ఏమంటారంటే, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం రండి, జనాలు థియేటర్కి రావాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏంటది? స్టోరీ, లాజిక్. ఈ ఎఫెక్ట్స్, ఫైట్స్ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు సినిమా ఉంది, కోర్టు సినిమాకి ఎందుకు వెళ్ళారు జనాలు? మరి ఈ సినిమా ఈ ఎఫెక్ట్స్ ఏదో అనుకుని వెళ్ళామండి. ఐ రియలీ వాంటెడ్ టు లైక్ ద ఫిలిం. ఇప్పుడు ఖైదీ సినిమా ఉంటుంది, ఖైదీ సినిమా లాగిది అవుద్ది, బాగుంటుంది అనుకున్నా, అడ్డే ఎంత దాని ఏమంటారు సాఫ్ట్ స్పాట్ ఉన్నా ఇలాంటి సినిమాకి, ఇలాంటి జానరాకి ఓవర్ నైట్ అయ్యే సినిమా. ఇంకో టీవీ సిరీస్ కూడా ఉంటుంది 24 అనుకుంటా. ఆ టీవీ సిరీస్ కూడా అంతే, 24 hours మొత్తం వెబ్ సిరీస్ ఉంటుంది, బాగుంటుంది. చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. ఎస్, కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నా. బట్ ఇదే సినిమా అదే జానరాలో ఉంది. ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అనుకున్నా, కానీ బయటకు వచ్చాక ఏందిరా ఇది అన్నట్టుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నెక్స్ట్ సినిమా తీసే ముందు ఓ చిన్న ఇదండి, అందరికీ దిస్ ఇస్ జనరిక్ అడ్వైస్. అది అంటే జనాలకు ఒక బుర్ర ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బుర్ర ఉంది, జనాలందరూ ఆడియన్స్ కూడా బుర్ర ఉంది, అది అప్పుడప్పుడు వాడతారు అనే కాన్సెప్ట్లో మీరు సినిమాలు తీయండి. ఏది తీస్తే ఏంది అలాగా బుర్ర ఉందా బొక్క ఉందా అన్నట్టు తీస్తే ఇలానే ఉంటాయండి సినిమాలు. ఎందుకంటే లాజికల్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, మేము డిస్క్రైబ్ చేస్తాను తర్వాత ఏంటి ఇలా అని. హౌ ఎంత తీసుకుంటారా లిబర్టీ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ స్టోరీ అండి, ఇది వినయ్ రామ రిపీట్ అంతే. ఇప్పుడు అక్కడ వర్కౌట్ అవ్వలేదు, అది మనకు తెలుసు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అడ్డదిడ్డమైన ఫైట్లు ఉంటాయి, ఓడొస్తాడు సేవియర్ లాగా ఉంటాడు. వినయ్ రామలో ఏంటి, వాళ్ళ అన్న ఉంటాడు ఎలక్షన్ కమిషనరు, సో విలన్ ఉంటాడు. విలన్ కానీ వాడి కంట్రోల్ అంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది. వాడిని కిడ్నాప్ చేద్దాం, వాడిని ఏదో చేద్దాం, హీరో వస్తాడు కాపాడుతాడు. ఇక్కడ అంతే, విలన్ గాడు ఉంటాడు, వాడేదో బ్లాస్టింగ్ ఏదో చేస్తాడు, ఓ కమిషనర్ ఉంటుంది, తన రిపోర్ట్ మీద ఆడి ఫ్యూచర్ రిలే అయ్యి ఉంటుంది. తను ఎవరో కాదు, హీరో వాళ్ళ సిస్టర్. సో హీరో వెళ్ళి సేవ్ చేయాలి. సో ఎటుదిప్పిడిది అదే జానరా పెడతారు మళ్ళీ. ఐ అండర్స్టాండ్ ద ఇంటెంట్. విలన్ గాడికి ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, విలన్ గాడు వాడు తీసుకునే డెసిషన్స్కి ఒక రీజనింగ్ ఉండాలి, అది ఇంపార్టెంట్. అది చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అది పక్కన పడేసి ఇంకో పాయింట్ పట్టుకుంటారు. ఏంటంటే విలన్ గాడికి ఏదో కువక్ ఉండాలి, విలన్ గాడికి ఏదో చౌడు గురించి ఏదో ఇష్యూ ఉంటుంది, ఇయర్ ఇష్యూ అని చూపిస్తారు. ఎందుకండి అది? ఫర్ వాట్ జాయ్ చెప్పండి? హౌ డస్ ఇట్ ప్లే ఇన్ టు ద ఫిలిం? ఏదో చూపించాలి, ఏదో పెట్టాలని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, హనుమాన్ విలన్ తీసుకోండి. ఆడి హీరో అవ్వాలి, సూపర్ హీరో అవ్వాలి అనే దాంట్లో విలన్ అవుతాడు. సో ఆ బ్యాక్ స్టోరీ అనేది ఇంపార్టెంట్ వాడికి. ఇక్కడ ఏముందండి, జనరిక్ విలన్, జనాలు చంపుతా, జనాలకి ఏవైతే నాకేంటి, నాకు కావాల్సింది జరగాలనుకున్న ఒక విలన్. వాడికి ఏదో చౌడేదో ఉంది, కాలికి ఏదో అయింది, చెయ్యికి ఏదో అయిందంటే అదే చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్ రైటింగ్, దిస్ డస్ నాట్ యాడ్ వాల్యూ. ఏదో ట్రై చేద్దామని పెట్టినట్టు ఉంటుంది, కానీ అవసరం ఏముంది? ఆ పార్ట్ తీసేస్తే ఈ స్టోరీకి ఏ ఇంపాక్ట్ అయింది? అతని చెవిటితనము, అతని ఆ ఇయర్ కాంప్లెక్స్ వల్ల ఏంటి అడ్వాంటేజ్, ఏంటి డిసడ్వాంటేజ్? నథింగ్. ఏముంటుంది? పెట్టామా అంటే పెట్టాము, అలా ఉంటుంది. అలా ఉంటే ఎలా చెప్పండి?
ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందాక వినయ విదయ రామ అన్నా కదా, ఇలాంటి వినయ విదయ రామ టైప్లో ఇంకో సినిమా ఉంది. వాట్ ఈస్ దట్ అని ఎత్తుతే నాని గారిది సాయిపల్లవి గారిది, అది వెతికా నాని సాయిపల్లవి గారి మూవీ అని, మిడిల్ క్లాస్ అబ్బాయి అని వచ్చింది. దాంట్లో కూడా అంతే, అక్కడ వదిన ఇక్కడ సిస్టర్. ఓ హూ ఇస్ ద డైరెక్టర్ అని చెప్పి ఇంటికి వెళ్తే వేణు శ్రీరామ్ గారు సేమ్ డైరెక్టర్. సో దిస్ ఈజ్ ద రన్ రాజా రన్ ఆఫ్ ద సాహో అనమాట ఈ సినిమా, అలానే అనుకోవాలి. అండ్ ఇక్కడ చెప్తున్నా అండి, ఇది కొంచెం బ్రూటల్గా చెప్పాల్సి వస్తుంది, బికాజ్ సంబడి షుడ్ లుక్ ఇన్ టు దిస్. ఈ ఫైట్ మాస్టర్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొరియోగ్రఫీ ఎవరైతే చేశారో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ 10 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎస్ ఐఎమ్ టెలింగ్ దట్. నేను చూడలేదు ఎవరు కొత్త ఫైట్ మాస్టర్, పాత ఫైట్ మాస్టర్, యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు, డైరెక్టర్, ఇవన్నీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యో మనకు తెలియదు. వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. కానీ చెప్తే 10 years వెనక్కి తీసుకెళ్ళి ఏం ఫైట్లు అండి, మోస్ట్ బుల్షిట్. ఆడు ఏదో చేస్తూ ఉంటాడు, కొడితే ఎగిరిపోతూ ఉంటారు, బాణాలు తెలియగా పొడిసేస్తూ ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో లాల్ సలాం, అది ఓ 10-20 మంది కలిసి హీరోని క్లిఫ్ దగ్గర తోసేస్తుంటే ఆ తోయించుకుంటూ జమ్మని ఎగిరి వాళ్ళ మీద తనుకుంటే తోసేస్తారు వాళ్ళని. అరే ఎట్లా రా, ఒక్కడు కొన్ని 3-4 ఊర్ల జనాల్ని చంపుతున్నాడంటే చూపించాలి, ఒక పద్ధతిగా చూపించాలి, చూపిస్తే నమ్మే విధంగా ఉండాలి. ఇప్పుడు మగధీరలో 100 man ఫైట్ ఉంటుంది, అది కూడా మన జాకీ చాన్ గారిది ఒక మిత్ అనుకుంటా, దాని నుంచి లేపారు, అది అయినా పక్కన పెట్టేద్దాం. సో అక్కడ ఏదో చూపించారు. లేదా స్టాలిన్ సినిమాలో కూడా సంభవం ఇంకా అప్పట్లో ఏదో అలా మేనేజ్ చేశారు. ఇక్కడ ఎంత బుల్షిట్లా ఉంటుందంటే చెప్తున్నా కదండి, ఒకడే ఒకడు కూడా ఒకటి చూపిద్దామని ట్రై చేస్తారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు హీరోకి హ్యాండిక్యాప్ పెట్టారు అంటే, ఇప్పుడు హీరో ఈజ్ వెరీ పవర్ఫుల్, కానీ అర్రే హీరో చెయ్యిరిగిపోయింది, సో కొంచెం వలరబుల్గా ఉన్నాడు, ఇప్పుడు గెలుస్తాడా గెలవడా అనేది ఒక పద్ధతి. లేదా కళలో ఏదో పడింది, దుమ్ముబడి సినిమా ఫైట్లలో చూపిస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తారంటే, సినిమా స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్టింగ్లో మనోడికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది, కట్ ఉంటుంది, కత్తితో వెనకాల పొడుస్తారు, ఇంత దిగి డీప్లో నథింగ్, జీరో మొదలు నరుకుతారు, మళ్ళీ అక్కడక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదండి, 0 పవర్ లాస్, ఫుల్ బ్యాటరీ ఛార్జ్తో 3 ఊర్ల జనాలు నరుకుతాడు హీరో. ఆ చెయ్యి ఫ్రాక్చర్ కూడా అంతే, సడన్గా ఇట్లా అంటాడు అంతే, అయిపోయింది. ఫ్రాక్చరా బొక్క, వెనకాల పొడిస్తే ఏదో ఆకుతో రుద్దేసుకుంటాడు, అయిపోయింది. సో ఇంకా హ్యాండిక్యాప్ పెట్టడం ఎందుకు? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దాట్? ఇంకా హీరో ఇస్ బుల్లెట్ ప్రూఫ్ సూపర్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్ అన్న, ఓ ఇట్స్ సూపర్ హీరో మూవీ అనుకుంటాం మేము. నెక్స్ట్ సప్తమి గౌడ గారు అనుకుంటా, కరెక్ట్గా పలుకుతున్నాం లేదో తెలియదు, కాంతారాలో ఉంటారు కదా, ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. తన క్యారెక్టర్ డైలాగ్స్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్గా ఉంటాయి. నాట్ బికాస్ ఆఫ్ హర్, రాసిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఆ డైలాగులు ఏంటి, ఆ మెల్లగా నడుస్తుంది నత్త, నా పేరు సంథింగ్ ఏదో ఉంటాయి. ఏం జరుగుతుంది అది దాన్ని ఏమంటారు, మన షిన్చాన్ స్టోరీ జరుగుతుందా, సినిమా జరుగుతుందా? తన రోల్ కూడా అసలు మొత్తం వైర్లెస్లో జరుగుతూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పాయిలర్స్, బట్ జస్ట్ ఇమాజిన్ తన్ని ఇన్ పర్సన్ పెట్టి హీరో తను కలిసి తన లోకల్ నాలెడ్జ్, హీరో ఫిజికల్ పవర్తో ఏదో చేశారు అని కొంచెం చూపించినా, వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఏదైనా బ్రూ అయినా అలా ఎంత బాగుండేది. ఇట్స్ ఓకే, మనం ఏదైనా స్పెక్యులేట్ చేయొచ్చు ఇప్పుడు, కానీ ఐ డోంట్ నో వాట్ ఎవర్ రీజన్ ఆ క్యారెక్టర్ అయితే వేస్టెడ్ అండి, అసలు ఎందుకుందో తెలియదు. లాస్ట్లో అన్నీ అయిపోయాక పోలీసులు వచ్చినట్టు వస్తుంది గుర్రం మీద, సరే మొత్తం వేస్టెడ్ పొటెన్షియల్. అసలు నాకు కూడా అసలు ఇంత మాట్లాడుతుంటే అమ్మ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాయి ఈ సినిమా మీద అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా, అరే కారా లస్సీగా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అంటే నేను అలా ఉంటుంది. అండ్ ఎందుకంటే ది టుక్ అస్ ఫర్ గ్రాంటెడ్. ఇంకా ఖైదీ సినిమా ఉంటుందండి, ఎంత బాగుంటుంది, ఓవర్ నైట్ చేజ్ ఫైట్, మీకు ఒక బేస్ లైన్ ఉంది, అది అటు తిప్పి చేసినా హిట్ అయ్యేదేమో. బొక్కలో అదే బస్సులో హీరో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినా లేదు, పెట్టాలి ఎమోషనల్. అసలు ఎలా ఉంటుందంటే అండి, ఓ ఫ్యామిలీ ఒక ట్రెక్కింగ్ టైప్ ఒక టెంపుల్కి వెళ్తారు. ఆ టెంపుల్లో ఒక ఆల్మోస్ట్ 8-9 months ప్రెగ్నెంట్ లేడీ వెళ్తారు ఆ టెంపుల్కి. వై మ్యాన్ వై? ఎందుకు అంటే ఒక పాప పుట్టే సీన్ ఉండాలి, ఆ ఏడుస్తాం అనాలి, జనాలు రావాలి, ఈ ఎమోషన్ పెండాలి. చెప్తున్నా కదా, ఎతికి పిల్లలు గెలడాలు నరకడాలు టైప్ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాప ఎందుకు అంటే, ఇట్లా యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు తను కొంచెం ఇట్లా పానిక్ అయిపోయి ఇట్లా భయపడతా ఉంటే హీరో వద్దు నాన్న భయపడుకొని ఒక సాంగ్, మళ్ళీ అమ్మ ఈ చేజ్లో మళ్ళీ ఒక సాంగ్. ఇదే నాకు అర్థం కాదు, కుబేరాలో అంతే, ఇక్కడ అంతే. వై ఒక ఫ్లో, ఒక ఎమోషన్లో వెళ్ళిపోతున్నప్పుడు ఏదో అలా టచ్ చేసి వెళ్ళిపోవాలి ఎమోషన్, కానీ ఇంకా ఆపి లెట్స్ సింగ్ ఎ సాంగ్, లెట్స్ డూ దిస్ ఎమోషనల్ సెటప్ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, దిస్ ఇస్ అగైన్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ విత్ దిస్ ఫిల్మ్. ఒక ఫిక్షనల్ వరల్డ్ బెటర్, గుడ్, ఇట్స్ ఓకే, కొన్ని రూల్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఒక లాలెస్ ల్యాండ్ అంట, పోలీసులు రాలేరు, ఎవరు రాలేరు, అందరూ కిల్లర్సే ఉంటారు ఆ ఊర్లో, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ అంటారు. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చి ఇంకొక ఎంట్రీ ఉంది అంటారు. ఆ ఎంట్రీ కూడా ఎలా అంటే సేమ్ మగధీర షేర్ ఖాన్ బ్రిడ్జ్, అది ఇటు అటు కింద పడిపోతారు, ఒకటే ఎంట్రీ. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అంతే. ద జాగ్రఫీలో నాకు నచ్చింది చేస్తా అన్నట్టు నార్నియా ప్రపంచం సృష్టించారండి. ఎందుకంటే ఇది ఒకటే కాదు, మధ్యలో సడన్గా విలన్స్ అందరూ వచ్చే టైంకి ఇలా చుట్టుపక్కల ఏవో చెట్లు వేర్లు ఉంటాయి, ఓ చేతిలో గన్ పౌడర్ ఉంటుంది, మొత్తం కాల్చేస్తారు.
మొత్తం ఒక చుట్టుపక్కల ఒక ఫైర్ ఇది పెట్టేసుకుంటారు సెక్యూరిటీ కోసం. సో ఏది ఎప్పుడు ఎలా కన్వీనియంట్, మళ్ళీ హీరో నడుచుకుంటూ వెళ్తాడు, సడన్గా చాలా బ్యాట్స్ ఏవో ఉంటాయి. సో కరెక్ట్ టైంకి కరెక్ట్గా లా ఆఫ్ కన్వీనియన్స్ టైంలో అన్నీ కలిసి వస్తాయి అంతే. ఎందుకంటే ప్రపంచం మీరే డిజైన్ చేసినప్పుడు అదేదో ఉంటే ఇన్సెప్షన్ సినిమాలో ఆ బొమ్మలు గీస్తూ ఉంటారు కదా పేపర్ మీద, నచ్చినట్టు గీసుకుంటే అయిపోద్ది సినిమా. అదే చెప్తాడు, చాలా కన్వీనియంట్గా వెళ్తూ ఉంటుంది. హీరో ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. సో ఎక్కడ మనకు మూడు ఉత్సాహం రాదు. అండ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే బర్బాద్, జీరో. సో చెప్పండి, ఇంకా ఎంటర్టైన్మెంటా లేదు, ఎంగేజింగ్గా లేదు, పోనీ ఫన్ను బ్రెయిన్లెస్ ఇదా అంటే లేదు. ఏముందని చెప్పండి. ఒక సినిమా తీసే ముందు ఈ సినిమాకి జనాలు ఎందుకు రావాలి అని ఒక పాయింట్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి అప్పుడు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఆర్ట్ ఈస్ క్రియేటివ్. మన ఇంట్లో మనం పెయింటింగ్ చేస్తాం, నచ్చినట్టు గీయచ్చు. ఇప్పుడు దాన్ని అమ్మాలి, జనాలు చూడాలి అంటే ఆ పర్స్పెక్టివ్ మనకి ఎంతో కొంత ఉండాలి. లేదు ఐఎమ్ ఆర్టిస్ట్, నా తగ్గట్టే జనాలు చూడాలి అంటే ఈ కాలంలో కొంచెం కష్టం. ఇది నా రివ్యూ ఆఫ్ తమ్ముడు. కొంచెం ఫ్రస్ట్రేట్ ఎక్కువైనా చెప్తున్నా, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ అంతే. ఇంకా ఏదో అనుకొని కొంచెం బాగుంటుందేమో అని వెళ్తాం. లీస్ట్ బిట్ కూడా కొంచెం కూడా అరే ఏదో తేడా కొట్టింది కాదు. ఇప్పుడు ఎగ్జామ్ రాయడంలో ఒక క్వశ్చన్ తప్పింది, అరే జస్ట్ ఫీల్ అలా కాదు. ఇది ఎగ్జామ్లో లైట్ తీసుకొని నోటికి వచ్చింది రాస్తే ఎలా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తే అలా ఆ టైప్లో అనమాట. ఇది మన తమ్ముడు రివ్యూ. చూసిన బాల్ మీటింగ్స్ కథ వల్లే వచ్చారు. థ్యాంక్ యూ.